సముద్రం మన భూమి మీద ఉన్న అత్యంత రహస్యమైన ప్రదేశం. సముద్ర చీకటి లోతుల్లో అంటే సుమారుగా 13,000 అడుగుల క్రింద శాస్త్రవేత్తల ద్వారా కనుగొనబడ్డ ఒక విషయం మానవ జాతికి తెలిసిన సైన్స్ని మరియు జీవ పుట్టుకలను ప్రశ్నిస్తుంది. కొన్ని రోజుల ముందు వరకు సముద్ర లోతుల్లో జీవించే చాలా జీవులు సముద్రంపైకి వస్తున్నాయి అని మనం వింటున్నాం. ఇవి ఇలా బయటికి రావడానికి కారణం ఏంటి? 2013లో శాస్త్రవేత్త అయిన ఆండ్రూ స్వీట్మ్యాన్ మరియు అతని టీం సముద్ర లోతులో జీవుల మీద పరిశోధన చేయాలి అనుకున్నారు. ఒక పర్టిక్యులర్ ప్రదేశంలో ఈ జీవులకు ప్రమాదం పొంచి ఉంది అని ఆండ్రూ స్వీట్మ్యాన్ గ్రహించాడు. ఆ ప్రదేశమే క్లారియన్ క్లిప్పర్ట్ జోన్. ఇది పసిఫిక్ మహాసముద్రంలో హవాయి మరియు మెక్సికో మధ్యలో ఉంటుంది. ఆండ్రూ స్వీట్మ్యాన్ తన యొక్క ప్రత్యేకమైన పరికరమైన ఆటోమేటెడ్ సీ ఫ్లోర్ ల్యాండర్ని సముద్రంలో 5,000 అడుగుల కన్నా ఎక్కువ లోతులోకి పంపించాడు. అది కిందకు వెళ్ళగానే దాని డోర్ ఓపెన్ అయ్యి ఆ డీప్ సీ వాటర్ లోపల ఉన్న ఒక ప్రత్యేకమైన ఛాంబర్లోకి గుంజుకుంటుంది. ఆ ఛాంబర్ని బెనెడిక్ట్ ఛాంబర్ అంటారు. దీని ద్వారా వాళ్ళు ఆ డీప్ సీ వాటర్లో ఆక్సిజన్ శాతం ఎంత వేగంగా తగ్గుతుంది అన్న విషయాన్ని కనిపెట్టాలనుకున్నారు. ఆక్సిజన్ అనేది 80% వరకు సముద్రం యొక్క ఉపరితలంలోనే తయారై సముద్రంలో ఇంకిపోయి సముద్ర జీవుల్ని బతికిస్తాయి. దీని అర్థం ఆక్సిజన్ శాతం అనేది సముద్రంలో కిందికి వెళ్లే కొద్దీ తగ్గిపోతుంది. ఎందుకంటే సముద్ర జీవరాశులు ఆక్సిజన్ మొత్తాన్ని ఉపయోగించుకుంటాయి. కానీ ఈ పరిశోధనలో ఆండ్రూ స్వీట్మ్యాన్ చూసింది మాత్రం చాలా భిన్నంగా ఉంది. ఆక్సిజన్ శాతం తక్కువ అవ్వాల్సింది కాస్త ఇంకా వేగంగా పెరుగుతుంది. కొన్ని ప్రదేశాల్లో అయితే సముద్రం యొక్క ఉపరితలం కన్నా ఎక్కువ ఆక్సిజన్ సముద్ర లోతుల్లో ఉంది. చివరికి వాళ్ళు సముద్రం యొక్క లోతులో ఏదో ఒకటి ఆక్సిజన్ని ఉత్పత్తి చేస్తుందని నిర్ధారించారు. దాని పేరే ద డార్క్ ఆక్సిజన్. కానీ ఈ డార్క్ ఆక్సిజన్ అనేది అసలు ఎలా ఉత్పత్తి అవుతుంది? ఇన్ని సంవత్సరాలు ఈ రహస్యం ఎలా దాగి ఉంది? ఈ డీప్ సీ యొక్క విచిత్ర మరియు భయంకరమైన జీవుల యొక్క జీవనం ఈ డార్క్ ఆక్సిజన్ మీదనే ఆధారపడి ఉందా? ఇవే సవాళ్ళు ఆండ్రూ మరియు అతని టీముని వేధించాయి. అప్పుడు ఆండ్రూ యొక్క గురి ఒక ఆసక్తికరమైన వస్తువు వైపు మళ్ళింది. ఈ CCZ ఉంది చూడండి, ఇది డీప్ సీ మైనింగ్ కి ప్రసిద్ధి చెందిన ప్రదేశం. ఈ పరిశోధనల ప్రకారము ఈ ప్రదేశంలోనే కొన్ని $1 ట్రిలియన్ ఆఫ్ మెటల్స్ మరియు మినరల్స్ ఉన్నాయి. వీటి సంఖ్య ప్రధానంగా లెక్కబడితే సుమారుగా 16 నుండి 17 ట్రిలియన్ ఖరీదు కలవు. వీటిలో చాలా డిమాండ్ ఉన్న లోహాలు మరియు ఖనిజాలైన మ్యాంగనీస్, నికెల్, కోబాల్ట్ సుమారుగా 70 to 85% ఇక్కడ నుంచే దొరుకుతాయి. చూడడానికి ఇవి చిన్న చిన్న రాళ్ళలా ఉంటాయి. వీటిని పాలీమెటాలిక్ నాడ్యూల్స్ అంటారు. ఈ రాళ్ళు ఎంత ప్రత్యేకమైనవంటే ప్రకృతికి వీటిని తయారు చేయడానికి కొన్ని కోట్ల సంవత్సరముల సమయం పట్టింది. ఈ సమయంలో లోహాలు మరియు ఖనిజాలు పొరలుగా దాని మీద పేరుకున్నాయి. అసలు ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ రాళ్ళు సముద్రం అడుగు భాగంలో 90 లక్షల చదరపు కిలోమీటర్ల దూరంలో విస్తరించి ఉన్నాయి. ఈ రాళ్లలోనే ఆ డార్క్ ఆక్సిజన్ యొక్క రహస్యం దాగి ఉందా? దీనికి సమాధానం ఎవరిస్తారు? సముద్రం అనే ప్రపంచానికి కెమిస్ట్రీ కింగ్గా పిలువబడే ఆండ్రూ యొక్క ఫ్రెండ్ అయినటువంటి డాక్టర్ ఫ్రాంచ్ గైగర్ మాత్రమే చెప్పగలడు. డాక్టర్ గైగర్తో కలిసిన తర్వాత ఆ ఇద్దరు శాస్త్రవేత్తలు ఆ విచిత్రమైన రాయిని తమ ల్యాబ్కు తీసుకువచ్చి పరిశోధించాలి అని నిర్ణయించుకున్నారు. సరిగ్గా ఆ సముద్రం అడుగు భాగంలో ఉన్న పర్యావరణాన్ని సృష్టించారు. దీనితో మనము ఆ రాయిని చాలా క్షుణ్ణంగా పరిశీలించగలము. ఎలా అయితే డీప్ సీలో అయిందో అలాగే ఇక్కడ కూడా అయింది. ఆ జార్లో ఆక్సిజన్ తక్కువ అవ్వకుండా సాధారణ ఆక్సిజన్ శాతం కంటే 3 రెట్లు ఎక్కువ పెరిగింది. దీని అర్థం ఇప్పుడు సముద్ర లోతుల్లో ఆక్సిజన్ ఉత్పత్తి చేసేది ఎటువంటి మొక్కలు, బ్యాక్టీరియాలు కాదు. ఒక సాధారణమైన నల్లరాయి అసలు ఆక్సిజన్ని ఎలా ఉత్పత్తి చేస్తుంది? ఇప్పుడు డాక్టర్ గైగర్ యొక్క అనుమానం ఒక నమ్మకంలా మారడానికి ఇంకా ఒకే ఒక్క ప్రయోగం మాత్రమే మిగిలి ఉంది. దాని గురించి తెలుసుకోవాలంటే పార్ట్ 2లో చూడండి. మరియు లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవ్వద్దు అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి.